పద్మనాభ నేషనల్ అకాడమీ ఆఫ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో తిరుపతి స్థానిక మహతీ కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 4 రోజుల పాటు పౌరాణిక నాటకోత్సవాలు నిర్వహించనున్నామని అకాడమీ చైర్మన్ విద్వాన్ కస్బా పద్మనాభం తెలియజేశారు. శుక్రవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. స్థానికంగా ఉన్న కళా సంస్థలను, కళాకారులను ప్రోత్సహించాలన్న సదుద్దేశంతోనే ఈ నాటక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతిరోజు సాయంత్రం మొదలుకొని 4 రోజుల పాటు పౌరాణిక నాటకాలు ప్రదర్శించనున్నామని అన్నారు. తొలుత శ్రీనివాస కళ్యాణం, శ్రీరామాంజనేయ యుద్ధం, కృష్ణపక్షం, శ్రీకృష్ణ రాయబారం వంటి గొప్ప పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తున్నామని తెలిపారు. తిరుపతి కళలకు కానా తీయని కళాకారులు, నగర ప్రజలు ఈ ప్రదర్శనను తిలకించి కళాకారులను ప్రోత్సహించాలని ఆయన తెలిపారు. ఈ మీడియా సమావేశంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, జై రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ రాయలసీమ రంగస్థలి గోపీనాథ్ ఆధ్వర్యంలో నేను ఎన్నో ప్రోగ్రాం చేస్తున్నాను. నేను కళ అంటే అభిమానిని. నేను ఇంతవరకు ఎవరి దగ్గర కూడా పైసా కూడా తీసుకోకుండా నా సొంత డబ్బులతోనే ఎన్నో నాటక ప్రదర్శనలు చేశాను. అంతేకాకుండా నేను మున్సిపల్ ఎంప్లాయీస్ దీంట్లో నేను నాటకాలకి ఒక ఫౌండర్ ప్రెసిడెంట్గా పనిచేశాను. దాని పేరు వాల్మీకి కళామండలి. అంటే చదువు రానటువంటి ఈ మున్సిపాలిటీ వాళ్ళకి కూడా నేను పద్య నాటకాలు నేర్పించి వాళ్ళు రాయడం చేత కాకపోయినా కూడా వాళ్ళని అభివృద్ధిలో తాగడానికి కళాకారులు తీర్చిదిద్దిన వాడిని. అదేవిధంగా నేను రేపు జరగబోయేటువంటి 16, 17, 18, 19 తేదీల్లో నా ఆధ్వర్యంలో పద్య నాటకాలు, డ్యాన్సులు ఉంటాయి. మొట్టమొదటి ఒక ½ అవర్ డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది. తర్వాత మొదటి రోజు పద్మావతి శ్రీనివాస కళ్యాణం అనే నాటకం ఉంటుంది. అదేవిధంగా మరుసటి రోజు 4 గంటల నుంచి కొంచెం డ్యాన్సులు, మీటింగు ఉంటుంది. ఆ తర్వాత రామాంజనేయ యుద్ధం అనేటువంటి నాటకం ఉంటుంది. ఆ తర్వాత సభా కార్యక్రమం అయిన తర్వాత మైరావణ పద్య నాటకం ఉంటుంది. లాస్ట్ రోజు శ్రీకృష్ణార్జున యుద్ధం అనేటువంటి ఒక నాటకాన్ని ప్రదర్శిస్తున్నాము. ఈ విధంగా 4 రోజులు 4 నాటకాలు, డ్యాన్సులు చేస్తున్నాను. నాకు సహకారంగా మా జయరామ్ ప్రసాద్ రోటరీ క్లబ్ పూర్వపు ప్రెసిడెంట్ వారు మాట్లాడడానికి ఉద్భవించాయని మనందరికీ తెలిసిందే. అలాంటి పురాణ ఇతిహాసాలలోని కథలను సామాన్యులకు కూడా చేరువగా తీసుకువెళ్ళడం కోసం నాటకాలుగా మన కళలుగా అభివృద్ధి చెందాయి. అలాంటి నాటక కళను ముందుకు తీసుకువెళ్ళడానికి కస్బా పద్మనాభం గారు ఆర్ట్స్ అకాడమీ ద్వారా గత 20 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఇది 20వ వార్షికోత్సవ ప్రదర్శనలుగా 4 రోజుల పాటు ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అనేక సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నట్టే రోటరీ క్లబ్ కూడా ఇలాంటి సమాజ హిత కార్యక్రమంగా దీన్ని భావించి ఇలాంటివి పిల్లలకు, ఈ తరాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో వారిని కూడా ప్రోత్సహిస్తూ వారు కూడా మా రోటరీ క్లబ్లో మెంబరు. కళారంగాలకు సంబంధించిన విభాగానికి ఆయన ముఖ్య విభాగాధిపతిగా ఉన్నారు. అందువల్ల రోటరీ క్లబ్ కూడా ఈ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నది. ఇవాళ ప్రెస్ క్లబ్లో ఈ సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాను రాను వీటి పట్ల సమాజంలో కొంత ఆదరణ తగ్గుతున్నది అనే విషయాన్ని భావించే ఈ ప్రోత్సాహం మేము ఇస్తున్నాము. మీరందరూ కూడా అనేక మంది ఈ కార్యక్రమాల్ని వచ్చి తిలకించే విధంగా మీ మీడియా ద్వారా ఈ విషయాన్ని అందరికీ ప్రచారం చేసినట్లయితే ఇంత వ్యయ ప్రయాసల కోర్చి చేసేటటువంటి పనికి సరైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది అని భావిస్తూ మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమాన్ని తప్పక ప్రోత్సహించవలసిందిగా మరీ కోరుకుంటున్నాను రోటరీ క్లబ్ తరఫున. మాట, ఆట, పాట, పద్యం ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతిగాంచింది. ఏ భాషలోనూ పద్య నాటకాలు లేవు, ఒక్క మన తెలుగు భాషలోనే తప్ప. అలాంటి తెలుగు భాషకి ఎంతోమంది మహనీయులు పుట్టి ఆ నాటకాన్ని అభివృద్ధి చేశారు. ఈరోజు మన సంప్రదాయం, సాహిత్యము, కళలన్నీ కూడా మన పద్య నాటకంలో ఇమిడి ఉన్నాయి. తెలుగువారి పద్యాన్ని మీరు ఆలపించలేకపోయినా వాళ్ళు ఆలపించే పద్యాన్ని, ఆ నాటకాన్ని అందరూ చూడవలసిందిగా కోరుతున్నాం. ఏమంటే దాదాపు ఇది
కొన్ని లక్షల మందికి జీవనోపాధిని కల్పించింది ఈ పద్య నాటకం. అలాంటి నాటకం రాను రాను కనుమరుగవుతూ ఉంది. అదే మాకు బాధ. ఈరోజు పద్మనాభం గారు ఆయన ఒక సొంత ఖర్చులతో ఈ 4 రోజుల పాటు మహతీ కళాక్షేత్రంలో ప్రతిరోజు కూడా జరుపుతున్నారంటే నిజంగా చాలా ఆశ్చర్యమైన విషయం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా రండి, చూడాలి. మనం ఒక 3 గంటల సేపు లైవ్ ప్రోగ్రాం చూస్తే మనిషిలో ఉండే రుగ్మతలన్నీ కూడా తీరిపోతాయి. బీపీలు కానీ షుగర్లు కానీ అవి కూడా మనసు ఒక ఉల్లాసమైన ఆనందోత్సాహంలో పడిపోతుంది. కాబట్టి ఆ నాటకాన్ని ప్రతి ఒక్కరు చూడాలి. మన జాతి గౌరవాన్ని, మన తెలుగు భాష సంప్రదాయాన్ని మనం గౌరవించుకుందాం. అందుకనే 16వ తేదీ శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవంతో కూడినటువంటి శ్రీనివాస కళ్యాణం నాటకం ఉంది. ఈ నాటకోత్సవాలు అన్నీ కూడా మన స్థానికులకు ఇచ్చారు పద్మనాభం గారు. ఏమంటే ప్రేక్షకుల ఆదరణ, స్థానికులు మనం ప్రోత్సహించాలి, నటులు తయారు కావాలి, ఈ నాటక రంగం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇచ్చారు. ఆ రోజు శ్రీనివాస కళ్యాణం గొప్ప నాటకం స్వామివారి నాటకంతో ప్రారంభమవుతుంది. 17వ తేదీన శ్రీకృష్ణ నాటక కళామండలి పెదళ్ల చెరువు వారిచే శ్రీరామాంజన యుద్ధం అనే పద్య నాటకం జరుగుతుంది. తర్వాత 18వ తేదీన జస్ట్ స్మైల్ డాక్టర్ రవీంద్ర సారథ్యంలో కృష్ణపక్షం అనే ఒక సాంఘిక నాటకం కూడా ప్రదర్శిస్తున్నారు. ఏమంటే మనిషిలో ఎన్నో లొసుగులు ఉంటాయి, అవధుడుకులు ఉంటాయి. వాటన్నిటి సరిదిద్దుకొని జీవితాన్ని మంచి మార్గంలో నడిపించండి, మంచి ఔన్నత్యాన్ని చేకూర్చండి అనేటువంటి ఒక నీతిని ప్రబోధించే నాటికది కృష్ణపక్షం. తర్వాత 19వ తేదీన ఈ శ్రీకృష్ణ రాయబారం తిరుపతి వెంకట కవులు ఎప్పుడో రాశారు. ఆయన దాదాపు 130 సంవత్సరాలైంది ఆ నాటకాన్ని రాసింది. ఇప్పటికి కూడా ఆ పద్యాలు ఆంధ్రులకి ఎంతో అభిరుచి కలిగిస్తున్నాయి. అలాంటి పద్యాలు వినటానికి ఆఖరి రోజున కృష్ణరాయవారాన్ని పెట్టారు. కాబట్టి నగరవాసులందరూ కూడా ఈ నాటక రంగాన్ని అభివృద్ధి పరిచే దాంట్లో మీరు కూడా ప్రేక్షకులుగా వచ్చి చూసి ఈ నాటక రంగాన్ని, కళాకారుల్ని ఆశీర్వదించ